గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్ అండ్ సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో భాగంగా ప్రధాన తెలుగు దినపత్రికల్లో ఉన్నటువంటి వార్తల్ని మనం ఒకసారి పరిశీలించేద్దాం. జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి, జిల్లా స్థాయి వార్తల గురించి మనం పరిచయం చేసుకుందాం. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్లో దాడి. రష్యా చేసినటువంటి దాడిలో మార్కెట్ మీద దాడి చేశారట. 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది చాలా హృద్యమైనటువంటి సంఘటన. మార్కెట్ల మీద దాడి చేయటం, ప్రజల నివాసాల మీద దాడి చేయటం అనేది ఇది క్షమించరానటువంటి నేరం. ఆ రష్యాలో ఉన్నటువంటి పాలకులు మరి ఏవి సాధించాలనుకుంటున్నారో ఏమో కానీ ఈ 25 మంది ప్రాణాలకి ఎవరు సమాధానం చెప్తారనేది ఆ రష్యాలో ఉన్నటువంటి పాలకులు దాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. యుద్ధం చేయదలుచుకుంటే ఆ సైన్యం ఈ సైన్యం ఇద్దరు కలిసి యుద్ధం చేసుకొని వాళ్ళకు వాళ్ళు ఆ ప్రాణాలు తీసుకోవచ్చు. అమాయకమైనటువంటి ప్రజల మీద ఇటువంటి దాడులు చేయడం అనేది ఇది క్షమించరానటువంటి నేరం. అందుకనే రామాయణం భారతాలు చదవమనేది కూడా అందుకే. రామాయణం భారతాలు చదివేటప్పుడు కూడా ఎవరు ప్రజల మీద యుద్ధం అస్త్రాలు శస్త్రాలు ప్రయోగించకుండా యుద్ధ భూమి అనేటువంటిది ఒకదాన్ని ఏర్పాటు చేసి ఆ యుద్ధ భూమిలో యుద్ధం చేసుకునేవాళ్ళు. ప్రజల మీద అస్త్రాలు ప్రయోగించి ఏమి సాధించాలని చెప్పి ఇలా వీళ్ళు ఈ రాజ్యాది నేతలు చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఒకసారి పునరాలోచన చేసుకొని ఇలాంటివి చేస్తే మంచిదని ఈ విషయం మనకి అర్థమవుతుంది. ప్రధాని మోడీ గారు ఆధ్యాత్మిక పర్యటన పూర్తి చేసుకున్నారు. ఈరోజు రామ మందిరం ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి సందర్భంలో ఏపీ, కేరళ, తమిళనాడులో ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో వారు ఈ సందర్భంగా దర్శనం చేసుకున్నటువంటి వార్తను కూడా ఒకటి చూస్తున్నాం. ఇక మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వార్తలను చూస్తే బాబు కోసం బలి, చంద్రబాబు చివరి అస్త్రంగా షర్మిలని ప్రయోగించారు అన్నటువంటిది సజ్జల గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రధానంగా చూడవచ్చు. ఇదే సాక్షి దినపత్రికల్లోనే షర్మిల గారి వ్యాఖ్యలు కూడా వేశారు. అంతా అప్పులే, అభివృద్ధి ఎక్కడ? ఏపీ కాంగ్రెస్ నూతన చీఫ్ షర్మిల గారు చేసినటువంటి విమర్శలను ప్రధాన ఐటెంగా వేశారు. అలానే ఏపీ అభివృద్ధిపై ఛాలెంజ్కి సిద్ధమా అంటూ టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ప్రశ్నించినటువంటి వార్తను కూడా ప్రధానంగా వేయటం జరిగింది. ఇక అంతా రామమయం. ఈరోజు అంతా రామమయమే. నిన్న గత వారం రోజుల నుంచి కూడా ఈ రామమయంతో దేశ విదేశాలన్నీ కూడా రామ రామ అన్నటువంటి నామంతో మారుమోగుతూ ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలు 12 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఆ బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ అంటే విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని మోడీ గారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దీనికోసం అన్నీ సిద్ధం చేసేశారు. నేడు గర్భాలయం లోపల ప్రవేశం, ఉదయం 10 గంటలకు మంగళధ్వనితో స్వీకారం, మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు ప్రధాన వేడుక ప్రారంభం, 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్లలో స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టకి ఏర్పాటు చేస్తున్నారు. హాజరు కానున్నటువంటి 7,000 మంది విఐపీలు హాజరవుతున్నారట. 10 లక్షల మంది ఏకకాలంలో వెలిగించనున్నటువంటి ప్రమిదలు అంటే జ్యోతుల వెలుగులను కూడా అక్కడ చేసేదానికి ఏర్పాటు చేశారు. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా అభివర్ణిస్తూ అన్ని దినపత్రికలు కూడా బ్యానర్ ఐటమ్ దీని మీద వేయటం జరిగింది. ప్రభంజన పేట, తిరుపతి జిల్లా నాయుడుపేటలో మారుమోగినటువంటి సామాజిక సాధికారత యాత్ర అన్నటువంటి ఒక వార్తను కూడా మనం సాక్షి దినపత్రికలో చూడవచ్చు. అలానే ఆంధ్రజ్యోతి దినపత్రికను చూస్తే రామసేతు వద్ద ప్రధాని ధ్యానం చేసినటువంటి ఒక వార్తను కూడా ప్రధానంగా వేశారు. రామసేతు బంధన తీర్థంలో స్నానం చేసి సముద్రం దగ్గర అక్కడే వారు ధ్యానం చేస్తూ శివుడికి పూజలు చేశాడు. ఆ రోజు రాముల వారు ఏ విధంగా అయితే శివుడికి అక్కడ పూజలు చేసి లంకకి వెళ్ళడం జరిగిందో అదేవిధంగా ఈరోజు ప్రారంభం సందర్భంగా రామసేతు దగ్గర ప్రధాని మోడీ గారు పూజలు చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. డి అంటే డి, నేడు అంగన్వాడీల చలో విజయవాడ అన్నటువంటి ఒక వార్తను కూడా ప్రధానంగా చూడవచ్చు. ఇక మమ్మల్ని కాదని ఎన్నికలకు వెళ్తారా, వైకాపా అసంతృప్తి ఎమ్మెల్యేల తిరుగుబాటు అన్నటువంటి ఒక వార్తను కూడా చూడవచ్చు. అన్ని పేపర్లో కూడా జగమంతా రామోత్సవం, ఈ అంగన్వాడీల యొక్క దీక్ష ఇవన్నీ కూడా వేయటం జరిగింది. ఇక జిల్లా స్థాయి వార్తల్ని కనుక మనం చూస్తే ఈరోజు
బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలుకు వస్తున్నటువంటి ఒక వార్తని సాక్షి దినపత్రికలో వేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఒంగోలులో 24,000 మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇస్తానని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో వాగ్దానం చేయటం, 2-3 సందర్భాల్లో కూడా ఇక్కడ పట్టాలు ఇచ్చిన తర్వాత నేను పోటీ చేస్తానని కూడా వారు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి నెల రోజుల నుంచి వారు విజయవాడలో ఉండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దానికి సంబంధించినటువంటి నిధులు అంటే 201.335 కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేయించి ఈరోజు వారు ఒంగోలుకు వస్తున్నారు. వారు ఒంగోలుకు వస్తున్నటువంటి సందర్భంగా మంగమ్మ కళాశాల కర్నూలు రోడ్డు బైపాస్ రోడ్డు నుంచి వారికి ఘనమైనటువంటి స్వాగతం పలికేదానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలానే ఈ భరోసా పత్రాలు ఎవరైతే పొందారో వారు కూడా అంత సిద్ధం చేస్తున్నట్లు ఒక వార్తను కూడా చూస్తున్నాం. అయితే సమయం అయితే దీంట్లో ఇవ్వలేదు. మరి ఈరోజు ఆ కార్యక్రమం అయితే ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఘనంగా స్వాగతం పలికేందుకు ఇప్పటికే నగరం మొత్తం కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దేవదేవుని శోభాయాత్ర నిన్న ఒంగోలు నగరంలో కూడా రామ మందిర ప్రతిష్ఠ సందర్భంగా, బాలరాముడి ప్రతిష్ఠ సందర్భంగా నిన్న ఒంగోలు నగరంలో కూడా పెద్ద స్థాయిలో ఈ ర్యాలీని, దేవదేవుడి యొక్క శోభాయాత్రని నిర్వహించారు. మనకి గడియారం వారి వీధిలో ఉన్నటువంటి అనంత కోదండరామస్వామి వారి యొక్క వీధి దగ్గర నుంచి 125 కలశాలతోటి మహిళలు భారీ ఎత్తున అక్కడి నుంచి వెండి రథం మీద స్వామివారి నుంచి గీతా మందిరం వరకు కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కోలాట ప్రదర్శన చేశారు. ముఖ్యంగా మార్వాడి మహిళలు, ఇక్కడ మార్వాడి ఫ్యామిలీస్ కూడా చాలా ఉన్నాయి. ఆ మార్వాడి మహిళలు కూడా ప్రత్యేకమైనటువంటి నృత్యాన్ని చేయటం, అలానే రాముడికి సంబంధించినటువంటి కథా గానంతో నృత్య ప్రదర్శనలు చేయటం, అంతా కూడా గాంధీ రోడ్డు మొత్తం, ఒంగోలు నగరం మొత్తం కూడా ఈ రామనామ స్మరణతో మారుమోగింది. ఈరోజు అనేక చోట్ల ఒంగోలు నగరంలో పెద్ద పెద్ద LED స్క్రీన్స్ పెట్టి అక్కడ అయోధ్యలో ఏదైతే ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతుందో దాన్ని లైవ్ రూపంలో ఇచ్చేదానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ప్రతి వాళ్ళు మనం ఎక్కడ చూసినా సరే హర్ఘర్ తిరంగా అని చెప్పి మోడీ గారు మొన్న పిలిపించినటువంటి సందర్భంలో జాతీయ జెండాలు ఎగరవేయాలని, ఇప్పుడు రామోడి యొక్క జెండాలను కూడా ప్రతి ఇంటి ముందు కూడా మనకి ఒంగోలులో కనిపిస్తున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. కనిగిరి ఇన్ఛార్జిగా దద్దాల వారిని ఎంపిక చేయడం జరిగింది. వారు దద్దాల నారాయణ యాదవ్ గారిని, వారు నిన్న జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసినటువంటి ఒక వార్తను కూడా మనం ప్రధానంగా దీంట్లో చూస్తున్నాం. మనకి మస్తాన్ దర్గా, ట్రంక్ రోడ్లో ఉన్నటువంటి మస్తాన్ దర్గా పురాతనంగా అనాదిగా ఇక్కడ ఉన్నటువంటి ఒక దర్గా. దీని దగ్గరికి కుల మతాలకు అతీతంగా అందరూ అక్కడికి వచ్చి ఆ ప్రార్థనలు చేయటం కూడా మనం చూస్తూ ఉంటాం. ఎవరికైనా పిల్లలకి బాగలేకపోయినా అక్కడికి రావటం, అక్కడ ఆ దర్గా చుట్టూ ప్రదక్షిణ చేయటం, అక్కడ వాళ్ళేదో నమాజ్ చేసి వాళ్ళకి ఊది ప్రసాదం లాంటిది ఏదో ఇవ్వటం చూస్తుంటాం. అయితే నిన్న వారికి సంబంధించినటువంటి ఉరుసు కార్యక్రమాన్ని 45వ గంధ ఉరుసు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దీంట్లో చాలామంది భక్తులు కూడా పాల్గొని వాళ్ళందరూ స్వామివారికి దీపారాధనలు చేయటం, అలానే మిలాదే షరీఫ్ అన్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇవన్నీ కూడా చేశారు. మస్తాన్ దర్గా దగ్గర నిన్న ఆ ఉరుసు మహోత్సవం పండగ వాతావరణం కూడా నిర్వహించడం జరిగింది. పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఆత్మహత్య. ఇది మరీ యువతరం ఎటుపోతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న ఒక స్త్రీ పరిచయం కావటం, వాళ్ళేదో ప్రేమించుకోవడం, ఆ ప్రేమించుకుంటే పెద్దలు ఈ వివాహాన్ని అంగీకరించకపోయినటువంటి సందర్భంలో ఆత్మహత్య చేసుకోవటం. ఇంతకాలం వీళ్ళని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటో అనేది కూడా ఆలోచించటంలా. రేపు పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులను ఎవరు చూడాలి? ఈయనేదో ఒకళ్ళని ప్రేమించడం, ఆ ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకుంటే వెనక ఇంతవరకు పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి అనేది ఒకసారి ఆలోచించాలి. మనం ఒక ఉద్యోగానికి వెళ్ళాము, ఉద్యోగం రాలేదు, ఇంకో ఉద్యోగాన్ని ట్రై చేస్తాం. అంతేగాని దీనికోసం ఆత్మహత్యలు చేసుకోవటం, ఆ కుటుంబానికి మొత్తం కూడా విషాదాన్ని మిగిలించడం చాలా తప్పు. ఎందుకంటే యువతలో ఈరోజు మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్నారు. చిన్న చిన్న విషయాలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటివి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అయితే సమస్య రావడంతో ఆత్మహత్య పరిష్కారం కాదు. కొంతకాలం పోయిన తర్వాత
ప్రతి సమస్య కూడా పరిష్కారం లభిస్తుంది. దానికోసం వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేస్తేనే మనకి ఫలితాలు లభిస్తాయి. అది తెలుసుకోకుండా ఈ రోజుల్లో యువకులు ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చూడండి, తన పేరు అఖిల్ అట, ఎర్రజన గ్రామానికి చెందినటువంటి వాడు. 21 సంవత్సరాలే, ఇంటర్మీడియట్ మధ్యలో ఆపేశాడట. వీళ్ళ తల్లిదండ్రులు పాపం ఏదో కూలి పని చేసుకొని జీవితాన్ని గడుపుతున్నారు. ఈ మధ్యలో ఒక అమ్మాయి పరిచయం కావటం, వాళ్ళిద్దరూ ప్రేమించుకోవటం, వివాహానికి కూడా సిద్ధపడ్డారు. తప్పేం లేదు దీంట్లో. అయితే ఈ విషయం పెద్దవాళ్ళకి తెలియజేశారు. పెద్దవాళ్ళకి తెలియజేస్తే పెద్దవాళ్ళు అంగీకరించలేదట. పెద్దవాళ్ళు అంగీకరించినంత మాత్రాన ఆ అమ్మాయి, ప్రేమించినటువంటి అమ్మాయి, నేను సూసైడ్ చేసుకుంటున్నానని ఇతనికి మెసేజ్ పెట్టడం, ఇతను కూడా వెంటనే సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఇటువంటివి యువకులు కూడా ఒకసారి ఆలోచించాలి. కొంతకాలం వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేస్తే ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇలా తొందరపడి ఎవరు నిర్ణయాలు తీసుకోవద్దు. అటువంటిదే మేము మీకు కూడా ఒక బలాన్ని చేకూర్చేటటువంటి విధంగా మేము కూడా చెబుతున్నాం. కాబట్టి ఎవరు పరీక్షలు తప్పామని కానీ, ఏదో జీవితంలో ఏదో కోల్పోయామని కానీ, ఉద్యోగాలు రాలేదని కానీ, ప్రేమ వ్యవహారాలు దెబ్బతిన్నాయని కానీ ఎవరు ఆత్మహత్యల జోలికి పోకూడదు. కాలం అనేది ఒకటి ఉంటుంది. పోయే కొంది ప్రతి సమస్య కూడా పరిష్కారం లభిస్తుంది. కాబట్టి యువకులు మానసిక స్థైర్యంతో ఉండాలి. ఈ యువకులే రేపటి తరానికి మార్గదర్శకులు. కాబట్టి రేపు ఈ మనకి భారతదేశం కూడా నెంబర్ 1 కావాలంటే యువకులదే ప్రధానమైనటువంటి పాత్ర. కాబట్టి మానసిక స్థైర్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఇంకా ఎలక్షన్ రాబోతున్నటువంటి సందర్భంలో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి, పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఏ జిల్లాలో వారు ఈ జిల్లాలో పనిచేస్తుంటే వీళ్ళందరినీ కూడా వేరే జిల్లాకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా సెబ్ అధికారులు, అంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సంబంధించి ఒక 11 మంది ఎస్ఐల్ని ఇక్కడి నుంచి వేరే జిల్లాకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వారి స్థానంలో వేరే వాళ్ళని మన జిల్లాలో కూడా తీసుకురావడం జరిగింది. 5 సిఐల్ని, 11 మంది ఎస్ఐల్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. దీని 11 మంది ఎస్ఐల్ని మామూలు రెగ్యులర్ పోలీసు డిపార్ట్మెంట్లో ఉండేవాటి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సెబ్ అధికారుల్ని 5 సిఐల్ని ట్రాన్స్ఫర్ చేశారు. మరి వారి స్థానంలో ఇక్కడ విధులు నిర్వహించాలి కదా, కాబట్టి వేరే జిల్లాల నుంచి ఇక్కడికి వారిని కూడా వేయటం జరిగింది. ఇక గిద్దలూరు వైసీపీలో మరో ట్విస్ట్ అన్నటువంటి ఒక వార్త ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అంటే నిన్నటి వరకు అన్నా వెంకట రాంబాబు గారు అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంత భారీ మెజారిటీని 80,000 పైచిలకు మెజారిటీని అన్నా వెంకట రాంబాబు గారు పొందారు. అయితే ఆయన ఎందుకనో అకస్మాత్తుగా నేను ఈ తరం ఎన్నికల్లో పోటీ చేయటం లేదు అన్నటువంటి నిర్ణయానికి వచ్చారు. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కార్యకర్తలు వీళ్ళందరూ పట్టుబడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ పోటీ చేయడానికి ఆయన సిద్ధపడుతున్నట్లు వార్త మళ్ళీ ఒకటి వచ్చింది. అధిష్టానం మాత్రం వేరే వ్యక్తుల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వార్త కూడా ఉంది. మొత్తం మీద ఆయన అన్న వెంకట రాంబాబు గారు మళ్ళీ పోటీలోకి వచ్చారు. కాబట్టి మరి సీటు ఎవరికి ఇస్తారో అనేది మనం చూడాలి. నేడు అంగన్వాడీల చెలో విజయవాడ. అంగన్వాడీలు గత 41 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. అంటే 42వ రోజుకు చేరి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వంతో అమీతుమీ చేర్చుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే అమరావతిలో ముఖ్యమంత్రి గారి కార్యాలయం కానీ అలానే మంత్రులు కానీ అక్కడే ఉంటారు. కాబట్టి అమరావతి నడిబొడ్డులోనే ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని చలో విజయవాడ కార్యక్రమానికి వాళ్ళకి పిలుపునివ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా మరి పోలీసుల నిర్బంధం ఇవన్నీ ఉంటాయి. మొత్తం మీద ఎంతమంది అక్కడికి వెళ్తారు ఏమిటి అనేది కాసేపట్లో ధర్నా అధికార ప్రారంభం కాబోతుంది. కాబట్టి నేను చూడాలి. ఇలానే కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈ అంగన్వాడీలు వేలాదిగా అక్కడ ఉన్నటువంటి బెంగళూరుని చుట్టుముట్టారట. ఆ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దిగొచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించింది. కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వీళ్ళు కూడా విజయవాడ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్నట్లుగా కూడా వార్తని మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ఇక అంగన్వాడీలు ఈ విధంగా సమ్మె చేస్తుంటే 4,000 మందిని తొలగించేందుకు నోటీసులు సిద్ధం చేస్తున్నారట. జిల్లాలో 5,000 మంది, సుమారు 5,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు కానీ ఆయాలు కానీ దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సమ్మెలో పాల్గొంటున్నటువంటి వాళ్ళు. వీళ్ళలో కొంతమంది ఒక 1000 మంది దాకా మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యారో ఏదో మొత్తం మీద వాళ్ళు వెళ్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఎవరైతే డ్యూటీలో జాయిన్ కాలేదో వీళ్ళందరి మీద కూడా ఎస్మా ప్రయోగించారు. ఈ ఎస్మా ప్రయోగించి దీనికి సంబంధించినటువంటి సమాధానం ఇవ్వమని కూడా చెప్పారు.
వీళ్ళందరూ కూడా గతంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయానికి వెళ్ళి వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వటం జరిగింది. అయితే డ్యూటీలో జాయిన్ కాలేదు కాబట్టి వీళ్ళకి అంగన్వాడీని తొలగించేందుకు నోటీసులు ఇవ్వడానికి ఈ సూపర్వైజర్లు అక్కడ ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళు కసరత్తు చేస్తున్నటువంటి వార్త కూడా వచ్చింది. మరి అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చూడాలి, వెయిట్ చేయాలి. ఇంకా శ్రమజీవుల కోసం పోరాడిన వ్యక్తి లెనిన్. మార్క్స్, లెనిన్ కమ్యూనిస్టు ఆ భావాలకి ఒక సిద్ధాంతకర్తలు వీరు. మార్క్స్ భావజాలం, లెనిన్ సిద్ధాంతాలు వీటన్నిటితో కూడా కమ్యూనిస్టు పార్టీలు వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ముందుకు పోవడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళ నినాదం ఏంటంటే పెట్టుబడిదారీ వ్యవస్థకి వ్యతిరేకంగా కష్టజీవులు ఎవరైతే ఉన్నారో, కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాసటగా నిలిచేటటువంటి సిద్ధాంతం. వీరు లెనిన్ గారి 100వ జయంతి సందర్భంగా నిన్న ఈ వామపక్ష భావజాలం అంటే పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు ఏవైతే ఉంటాయో వాళ్ళ ఒక ప్రధానమైనటువంటి సదస్సుని నిర్వహించి లెనిన్ భావజాలం, మార్క్స్ భావజాలాన్ని ప్రజలకు కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఈ సంవత్సరం పాటు కూడా వారి 100వ జయంతి ఉత్సవాలు నిర్వహించేదానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇది ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సి. మనం 12:30 రాముల వారి బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఒకసారి ఆ టీవీల ముందు కూర్చొని ఆ సందర్భాన్ని చూస్తే అందరికీ కనువిందు కలుగుతుంది. ఎందుకంటే ఇది మనం మళ్ళీ చూసేది కాదు, మనం అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా చూడలేం కాబట్టి మనకి తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని కూడా చూస్తే మంచిదేమో అని ఈ పేపర్లో అన్నీ కూడా వేస్తున్నాయి. కాబట్టి అటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు ఈరోజు అందరికీ గుర్తుండిపోయేటటువంటి రోజు. కాఫీ టైమ్ సిప్ అండ్ సి ఈరోజు ఇందరితో ముగిద్దాం. రేపటి కాఫీ టైమ్ సిప్ అండ్ సిలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.